తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు పెడుతుంటే మరోవైపు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి తెరలేపబోతున్నారు. 16 లోక్సభ సీట్లలో గెలిపే లక్ష్యంగా గులాబీ బాస్ ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న నల్గొండ లోక్సభ స్థానం నుంచే కేసీఆర్ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగుతున్నారు కేసీఆర్. విపక్ష పార్టీల జాతీయ నేతలు ప్రచారానికి వస్తుండటంతో ఆయన కూడా రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఒకే రోజు 2-3 లోక్సభ సెగ్మెంట్లలో ప్రచార సభలు నిర్వహించేలా ప్రచార షెడ్యూల్ సిద్ధమైంది. నోటిఫికేషన్కు ముందే కరీంనగర్, నిజామాబాద్ సభలతో హీట్ పుట్టించిన కేసీఆర్ గ్యాప్ తీసుకుని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల చేరికలతో బిజీగా గడిపారు. తాజాగా మరో 13 సెగ్మెంట్లలో ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మిర్యాలగూడ సభతో మరోసారి పొలిటికల్ హీట్ పుట్టించబోతున్నారు. సారు కారు 16 అనే నినాదంతో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ జాతీయ పార్టీలకు పోటీగా కేసీఆర్ ను ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తోంది. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ కి చేరుతుందని, బీజేపీకి వేస్తే మోడీకి మేలని, అదే టీఆర్ఎస్ కి వేస్తే తెలంగాణకు మేలని ప్రచారం చేస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, బీజేపీ వాళ్ళు గెలిస్తే ఎంపీలు నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుంది. మన ఓట్లు మనకే, మన ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్ కేసుకొని మనోళ్ళను 16 మందిని 16 సైనికులను ఢిల్లీకి పంపించి మన నాయకుడు కేసీఆర్ గారికి బలమిచ్చి అవసరమైతే రేపటి రోజున దేశానికి దశ దిశ నిర్దేశం చేసే ఒక బాధ్యతను మన నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చే దమ్ము సత్తా మనకున్నప్పుడు మందికి ఓటేసుడు ఎందుకు, దండం పెట్టుడు ఎందుకు, దరఖాస్తులు ఇచ్చుడెందుకు? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ నల్గొండ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. అనంతరం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ల ఉమ్మడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 31న నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్లో సభలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 1న పెద్దపల్లి, ఏప్రిల్ 2న వరంగల్, భువనగిరి, ఏప్రిల్ 3న జహీరాబాద్, మెదక్ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఏప్రిల్ 4న మహబూబాబాద్, ఖమ్మం బహిరంగ సభలతో కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా ప్రచారంలో ఉంటారు. ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ కరీంనగర్, వరంగల్ పార్లమెంటు పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. 30 నుంచి ఏప్రిల్ 9 వరకు కేటీఆర్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. చేవెళ్లతో పాటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం పార్లమెంటు స్థానాలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.